Hello children, a very good morning. Welcome back to our grammar class. In today's class, let us learn about forms of verbs. ఈరోజు forms of verbs కోసం తెలుసుకుందాం, అలాగే చదువుకుందాం. ఓకేనా? మరి రెడీగా ఉన్నారా అందరూ? ఓకే, వెరీ గుడ్. Now you all know that actually forms of verbs అన్నాం కదా. What are verbs, children? Yes, verbs are nothing but they are action words kada. Verbs ante enti? Action words. Examples cheppandi. Yes, go, come, go, come, ask, write, read, walk. ఇవన్నీ కూడా walk, drink, jump. So these all are verbs కదా. ఇవన్నీ కూడా verbs, action words ఇవన్నీ కదా. Now related to these verbs, forms of verbs, we have forms of verbs. First let us learn about what are strong verbs and weak verbs. Okay, strong verbs ante enti? Suppose for example, see here, strong verbs kosam nenchukunnam. First strong verbs ante already we have learned that రెగ్యులర్ వర్బ్స్ అని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం మనం. రెగ్యులర్ వర్బ్స్ జస్ట్ డి కానీ ఈడీ కానీ, ఒక వర్బ్కి డి కానీ ఈడీ కానీ లాస్ట్లో యాడ్ చేస్తే అవే రెగ్యులర్ ఫార్మ్స్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ అని నేర్చుకున్నాం కదా. మరి స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి? వీటినే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఓకే, సో లెట్ us see some examples. సపోజ్ గో అని ఉంది. go, went, gone. అంటే వీటిలో కంప్లీట్గా వవెల్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. స్ట్రాంగ్ వర్బ్స్లో కంప్లీట్గా వవెల్స్ చేంజ్ అయిపోతాయి, అందులో ఉన్న వర్డ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. బట్ వీక్ వర్బ్స్లో అలా కాదు. వీక్ వర్బ్స్లో లెట్ us see some weak verbs. వీక్ వర్బ్స్ అన్నా రెగ్యులర్ వర్బ్స్ అన్నా ఒకటే. వీక్ వర్బ్స్ అంటే జస్ట్ ఈడీ కానీ డి కానీ లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. సపోజ్ జంప్ ఉంది అనుకోండి, జంప్డ్, ఇది వీక్ వర్బ్, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇవి రెగ్యులర్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్కి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం, వీక్ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. జంప్డ్. సో ఎందుకు వీటినే ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అంటారు. సో ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో త్రీ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. V1, V2, V3. సో లెట్ us see V1, V2, V3. అంటే V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటో చూద్దాం. See, present tense, you all know we have tenses. టెన్స్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, అందరికీ తెలుసు కదా టెన్స్ అంటే ఏంటో. సో ఇన్ డీటెయిల్గా టెన్సెస్ కోసం అక్కర్లేదు ఇక్కడ. జస్ట్ యూ లెర్న్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 types ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దేర్. ఓకే, అందులో ప్రెజెంట్ టెన్స్ని V1 అంటాం, పాస్ట్ టెన్స్ని V2 అంటాం, అండ్ పాస్ట్ పార్టిసిపల్ని V3 అంటాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇవి తెలుసుకున్న తర్వాత స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్ తెలుసుకోవాలి. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి, కంప్లీట్గా ఒక స్పెల్లింగ్లో వొవెల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్ యూ ఆల్, గో, వెంట్, gone,
ఇవి స్ట్రాంగ్ వర్బ్స్ అన్నమాట. ఇవి V1, V2, V3. సో కంప్లీట్గా స్పెల్లింగ్ మారిపోయింది చూసారు కదా ఇక్కడ. గో, వెంట్, గాన్. అలాగే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. సో ఇవన్నీ కూడా ఏంటివి, ఇవి స్ట్రాంగ్ వర్బ్స్ అన్నమాట. స్ట్రాంగ్ వర్బ్స్ ఏమైంది, కంప్లీట్గా మనకి వర్డ్ అందులో ఉన్న వొవెల్స్ చేంజ్ అయిపోతాయి. వొవెల్స్ అంటే ఏంటి, AEIOU. సో చూసారా, ఓ అంటే ఇక్కడ ఈ వొవెల్స్ అన్నమాట. వొవెల్స్ మధ్యలో చేంజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ ఏమైంది, ఓ అయింది. చూసారా. సో ఇలా కంప్లీట్గా వర్డ్ అంతా చేంజ్ అయిపోయి వాటిని స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు. మరి వీక్ వర్బ్స్ అంటే ఏంటి? వీక్ వర్బ్స్ మీన్స్ నథింగ్ బట్ జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ ED ఆర్ D. ED కానీ D కానీ యాడ్ చేయాలన్నమాట. సపోజ్ వాక్ ఈజ్ దేర్, వాక్డ్. జంప్, jumped. So like this, 3 forms of verbs are there. First one is present tense V1, past tense V2, past participle V3. So first strong verb or weak verb. Strong verbs అన్నీ కూడా vowels, inside vowels అన్నీ కూడా చేంజ్ అవుతాయి. వీక్ వర్బ్స్లో ఏంటి, ED కానీ D కనుక లాస్ట్లో V2కి V3కి యాడ్ చేస్తే అదే వీక్ వర్బ్స్ అన్నమాట. అర్థమైంది అందరికీ? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. You all can go through your textbook also. Okay, this is the first form, second form, third form, V1, V2, V3. Okay, let's go with some more examples on the, I'll write some more examples on the board. Look at the board carefully, children. Strong verbs means what, children? Yes, the inside vowels will be changing in short verb, strong verbs. స్ట్రాంగ్ వర్బ్స్నే మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని కూడా అంటాము. అలాగే వీక్ వర్బ్స్ అంటే జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ ED ఆర్ D టు ద మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి ED కానీ D కనుక యాడ్ చేస్తే అదే మనకి వీక్ వర్బ్ అన్నమాట. See here some more examples are given in your see V1, V2, V3. Let's go with the strong verbs first. Strong verbs తో వెళ్దాం ఫస్ట్. become, became. చూసారా, ఇన్సైడ్ వొవెల్ చేంజ్ అయింది, ఓ ఏ అయింది. మళ్ళీ ఇక్కడ V3 మళ్ళీ become. ఓకే, blow, blew, blown. ఓకే, flew, flew, flown. So these are strong verbs. Forget, forgot, forgotten. So these are all strong verbs annamata. V1, V2, V3. Coming to weak verbs. Weak verbs చూద్దాం ఒకసారి. బై అంటే కొనటం, కొనుక్కోవటం. ఓకే, కొని తేవడం. బై, బాట్. Now coming to bring, brought. Bring అంటే తేవటం. brought. See, lot of difference is there. Next, weep, wept. Sell, sold.
So like this, keep, kept, kept. Okay. So these are strong verbs and weak verbs. కొన్ని verbs కి అసలు చేంజ్ ఉండదు. Let us see some that type of words, that type of verbs. చేంజెస్ ఉండదు అనమాట. జస్ట్ V1, V2, V3 మూడు కూడా ఒకలాగే వస్తాయి. ఆల్ ద 3 విల్ బి సేమ్. సపోజ్ కట్ అని ఉంది అనుకోండి. కట్, 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 కట్ అంటే V1, V2, V3 కూడా కట్, కట్, కట్. నెక్స్ట్ హిట్, 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 హిట్. పుట్, 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 పుట్. ఇవి కూడా వర్బ్సే. నెక్స్ట్ సెట్, 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 సెట్. వీటికి చేంజెస్ ఉండవు అన్నమాట. ఓకే. కాస్ట్, 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 కాస్ట్. రీడ్, స్పెల్లింగ్ ఒకటే బట్ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ రెడ్ అని చదవాలి. ఓకే. రెడ్ అని చదవాలి. పాస్ట్ టెన్స్ లో రెడ్ అని చదవాలి. స్ప్రెడ్, 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 స్ప్రెడ్. బెట్, 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 బెట్. So these are some words. The 3 forms of the verbs of these verbs will be same. ఈ verbs మూడు కూడా అంటే ఈ verbs కి 3 forms ఒకేలా ఉంటాయి. Is it clear, children? I hope you all understood. Go through your textbook also. Page number 33, 34, 35. Okay? And 36 also. I hope you all completed these pages. మీరందరూ కూడా ఈ పేజెస్ అందరినీ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. అదర్వైజ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఫార్వర్డ్ పేజ్ నెంబర్ 36 పిక్. పేజ్ నెంబర్ 36 యొక్క ఇమేజ్ పంపిస్తాను. ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే రాసుకోండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నౌ కమింగ్ టు యువర్ హోంవర్క్ పార్ట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ explanation part only I gave some words. For those verbs you have to write V2 and V3 forms. Okay, now let us see the homework. Now see children, homework part. Write the past and past participle forms of the following verbs. Ante V2, V3. Cut, grow, drink, eat, bring, buy. For these words you have to write V2 and V3 forms. Is it clear children? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను కాన్సెప్ట్. ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చదవండి అమ్మా. ఆఫ్టర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో యూ జస్ట్ గో త్రూ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో. Is it clear? That's all for today. Have a nice day. Thank you all.